రాజమండ్రి రూరల్ రెండు ప్రాంతాల్లోనూ కూడా బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ తిరుగుతుందని అధికార పార్టీ ఎంపీఏ విమర్శించారు. దాని మీద మీరేమంటారు? ఎక్కడుంది ఏం దాని గురించి మాట్లాడుకోవటం? మరి అధికార పార్టీ ఎంపీ మార్గాన్ని భరత్ గారే చెప్పారు, ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ ని ఆడుతూనే ప్రోత్సహిస్తున్నారు. మరి ఆయనకి ఏమైనా కనిపించిందేమో. నేను 3 మాసాల పైన అయింది, ఇక్కడ ఒక్కొక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు, అటువంటి ఇన్సిడెంట్ కూడా నా దృష్టికి రాలేదు. లేని దాని గురించి మాట్లాడుకోవడం అసలు. వాలంటీర్ వ్యవస్థ మీద అత్యంత హీనంగా మాట్లాడినాడు వాడు చంద్రబాబు నాయుడు. వాలంటీర్స్ గోను సంచులు మోసి ఉద్యోగం అన్నాడు. ఇది ఉద్యోగాల బాధేస్తుందండి అన్నాడు. బాధేస్తుందని బాధపడిపోయాడు కదా అటువంటి చంద్రబాబు నాయుడు. గోను సంచులు మోసి ఉద్యోగం, మగవాళ్ళు ఇళ్లలో లేనప్పుడు ఆడవాళ్ళని హింసిస్తున్నారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు. అలాగే ఆయనకి తట్టనటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిపోతుంది, 25,000 మంది లేడీస్ని అమ్మేశారని. ఆ లేడీస్ ఆడపిల్లలు కదా వాళ్ళందరూ వాలంటీర్స్. అంటే ప్రజలకు మంచి జరిగితే ప్రజలు మంచి పక్షాన నిలుస్తారు, మంచి చేసిన వారి పక్షాన నిలుస్తారు. ప్రజలకు మంచి జరిగితే ప్రజలకు మంచి చేసిన వారి పక్షాన నిలుస్తారని భయం, ఆ భయం వల్ల ఆయన మాట్లాడాడు. వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు, పెన్షన్లు పంచకూడదు అని ఎవరేశారు పిటిషను? నిమ్మగడ్డ రమేష్ కదా. నిమ్మగడ్డ రమేష్ ఎవరు? ఈయన మనిషి కదా. పిటిషన్ వేయిస్తాడు, ఏమి తెలియనట్టు ఉంటాడు. అటువంటిది ఒకరోజు వృద్ధుల యొక్క ఆగ్రహానికి గురయ్యాడు, మల్లాడే వచ్చాడు. ఇది పెన్షన్లు వాళ్ళకట పారితోషికం పెంచుతాడట. పనికిమాలిన ఉద్యోగం అన్నాడు, వాళ్ళని ఏదో సంఘ విద్రోహక శక్తులు అన్నాడు. వీళ్ళేదో ఇంకొక ఆయన అయితే ఇంకొక అడుగు ఎదరకేసి వీళ్ళ జిహాదీ ఏమంటారు ఆ బ్యాచ్ అన్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ మీద అంత దారుణంగా కామెంట్ చేసి ఇవాళ వాలంటీర్ని కొనసాగిస్తారన్నాడు. ఒక్కటి నేను చెప్పగలను, చంద్రబాబు నాయుడు విభేదించిన వ్యవస్థలు ఎన్ని ఉన్నాయంటే ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ అన్నిటినీ వ్యతిరేకించాడు. అదే చేస్తున్నాడు. అతనికి స్వయంగా ఏది ఆలోచన రాదు. ఇప్పుడు సంక్షేమాన్ని వ్యతిరేకించి ఇంకో 10% ఎక్కువిస్తానన్నాడు. కాపీ మాస్టర్ అనమాట. పరీక్షలో చదివి రాసి ఉండడు, పక్కోడు పేపర్ చూసి రాస్తాడు. కాపీ కొట్టి పథకాలు ఇచ్చి ఇప్పుడు ఆ ఉమ్మడి ఎజెండా అంటాడు జనాన్ని అయోమయం, లేకపోతే జనాన్ని కన్ఫ్యూజన్. ఒకరోజు ఈనాడు, ఒకరోజు ఆంధ్రజ్యోతి, లేకపోతే ఒకరోజు TV5 వీళ్ళు చూపించేది కానీ చేసేది కానీ ప్రజా కంటకము. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు, మేము సిద్ధమనేటువంటి సభలు ఏవైతే జరుగుతున్నాయో రాష్ట్రంలో దేశంలోనే ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఆపే శక్తి ఎవరికీ లేదు. అబద్ధం చెప్పినవాడు అబ్బా నేను చాలా గొప్పగా మోసం చేశాను జనాన్ని అనుకుంటాడు. అబద్ధం చెప్పేవాడు ప్రతివాడు అది అనుకుంటాడు. ఇవాళ నేను చాలా గొప్పగా అబద్ధం చెప్పాను జనం నమ్మేశారు అనుకుంటాడు. నమ్మరు జనం. ఖచ్చితంగా వాడికి చెప్పాల్సిన రోజు చెప్తారు. రేపు 13వ తారీఖుని చెప్తారు, బాబు నువ్వు చెప్పింది అబద్ధం, మేము విన్నట్టు నటించాం తప్ప వినలేదురా నాయన, ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సింది ఇదే అని ఓటమనేటువంటి ఒక భయం కాదు, ఓటమే అతనికి ఫలం. నీలాంటి వాడు అబద్ధాలే జీవితంగా బ్రతికేవాడు మాకు అవసరం లేదు అని ఖచ్చితంగా 24 ఎలక్షన్లో చెప్తున్నారు.